ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన బాట పట్టారు. గత 5 రోజులుగా రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు నిరసన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, నెలవారీ జీతంతో పాటు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ చేపడుతున్న ఆందోళనకు ఎస్ఎఫ్ఐ సంఘీభావం తెలిపింది. ఆంధ్ర యూనివర్సిటీలోనే గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలోని అతిథి అధ్యాపకులంతా ఆందోళన బాట పట్టారు. తక్షణమే కనీస వేతనం ఇవ్వడంతో పాటు న్యాయమైనటువంటి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. నేటికి 5 రోజులుగా రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద గెస్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే ముఖ్యంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. మీకున్నటువంటి సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి సంప్రదింపులు ఏమైనా జరిగాయా? ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో మేము 10 సంవత్సరాల నుంచి కూడా అతిథి అధ్యాపకులు కూడా పనిచేస్తున్నాము. మాకున్నటువంటి వేతనాలు ఏంటంటే పేపర్కి 45,000 ఇస్తూ ఉంటే జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మేము నెలవారీ జీతాలు ఇవ్వాలని చేసి యూజీసీ నిబంధనల ప్రకారము, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీల మాదిరిగా మాకు నెలవారీ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము అనేక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో అటు ముఖ్యమంత్రికి, మా మంత్రి గారు లోకేష్ గారికి, ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ రిజిస్టర్లు అందరూ కూడా అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళ నుంచి ఎత్తిపండి స్పందన లేకపోవటానికి వాళ్ళు మాతో 2-3 సార్లు సంప్రదింపులు అయితే జరిపారు. కానీ ఆ యొక్క సంప్రదింపులు అనేది విఫలం కావడంతో మీ యొక్క ఆందోళన బాటలో పోరుబాటులో నిల్చుంటం జరిగింది. ఇవాళకి 5వ రోజు జరుగుతున్న ఇంతవరకు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు వీసీ రిజిస్టర్లు కానీ మాతో అయితే చర్చలు అయితే జరపలేదు. ఒకవేళ మంత్రి సాలరీ కాకపోయినా యూజీసీ నామ్స్ అన్న ఫాలో అవ్వమని అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే వాళ్ళు మమ్మల్ని టెంపరీ టీచింగ్ అసిస్టెంట్ అనే పేరుతోని ఈ యూనివర్సిటీలో మా కార్యాచరణ అనేది జరుగుతుంది. బట్ అది మారాలి. టెంపరీ టీచింగ్ అరేంజ్మెంట్ మార్చి అది గెస్ట్ ఫ్యాకల్టీగా యూజీసీ నియామకాల ప్రకారం అది ఎలాగైనా యూనివర్సిటీ అధికారులు అది పాటించాలి. కాకపోతే పక్కనే చూస్తే ఇప్పుడే సార్ చెప్పినట్టు అంబేద్కర్ యూనివర్సిటీ హెచ్ఆర్లలో ఇప్పటికీ కన్వర్షన్ అయితే జరిగింది. అక్కడ ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద జియో 110 బేసిస్ మీద కూడా వాళ్ళని నియమించబడడం జరిగింది. సో మేము కోరుకునేది ఒకటే సార్, మాకు జస్టిస్ అనేది జరగాలి. మంత్లీ రెన్యూమరేషన్ కన్సాలిడేటెడ్ పే అనేది మేము అందరూ ఈ ఏయూ టెంపరీ టీచింగ్ అరేంజ్మెంట్ మాది ఇప్పుడు పేరు అనేది తొలగించి గెస్ట్ ఫ్యాకల్టీ అనే పేరుని మాకు నియమించబడాలి. గెస్ట్ ఫ్యాకల్టీ చేసినటువంటి పోరాటానికి ఎస్ఎఫ్ఐ మద్దతు పలికింది. విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు క్షేత్రస్థాయిలో విద్యార్థులకి ఉన్నాయంటారు? ఏమంటారు? ఇప్పటికీ 5 రోజులు బట్టి మా యొక్క ఉపాధ్యాయులు ఇక్కడ నిరసన చేయడం జరిగింది. 5 రోజులు అంటే మా అకాడమిక్ ఇయర్లో చదవడానికి కూడా విద్యార్థులను చాలా ఇబ్బంది పడుతున్నాం. సమయానికి టీచింగ్ వాళ్ళందరూ ఏఈలో మొత్తం కూడా 400 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉంటే అందరూ కూడా ఇక్కడ నిరసన తెలిపితే మాకు పాఠాలు ఎవరు బోధిస్తారు? మేము ఏదో ఉన్నత తరగతులు చదివి పిహెచ్డి కానీ జేఆర్ఎఫ్ కానీ కొట్టాలంటే మాకు ఏదైనా సెక్షన్ ఉండాలి. సెక్షన్ చెప్పి ఉపాధ్యాయులు తరగతిలో లేకుంటే మాకు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పటికీ కూడా 600 పైగా కూడా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏ ఒక్క పోస్టు కూడా యూనివర్సిటీలో భర్తీ చేయలేదు. ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తున్నారు కానీ ఎటువంటి పనులు కూడా చేయట్లేదు. విద్యార్థులకి సరైన సమయానికి కూడా పాఠాలన్నీ కూడా చెప్పాలని అర్థమైంది. దీన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళి గెస్ట్ ఫ్యాకల్టీకి సరైన ఉపాధిని ఇప్పిస్తారని, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఓన్లీ గెస్ట్ ఫ్యాకల్టీ మాత్రం ఒక వెన్నెముక లాంటిది. అలాంటి వెన్నెముక ఈరోజు ఎంత ఇబ్బందితో ఉందనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. తమ క్లాసులు కూడా పోతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలి, తమను కాంట్రాక్ట్ బేసిస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పరిగణించాలని చెప్పి వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి.